హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో రవ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి చేసుకోవడము చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొత్తగా వీడియోలు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ అయితే మనము ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు సూజీ రవ్వనైతే తీసుకున్నాను. అంటే ఇది మనము ఉప్మా చేసుకుంటాం కదా, అలా సన్న రవ్వ అనమాట. ఇలా 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ 10 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పుకి మనకి ఇక్కడ 10 కప్పుల వాటర్ అనేది కంపల్సరీ పడుతుంది. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ సగ్గుబియ్యం వడియాలు, ఆవిరి వడియాలు, అలాగే సేమియా వడియాల రెసిపీలు అయితే ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఛానల్ని ఒకసారి చూడండి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుంటాను. ఇలా మనం 10 కప్పుల వాటర్ తీసుకున్నాక దీనికి మనకు మసాలాలన్నీ మనము వేసుకోవాలి. జీలకర్ర, అలాగే చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, అలాగే రుచికి తగ్గట్టు ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసుకొని మనం దీన్ని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు పెద్ద ప్రాసెస్ అనేది ఏముండదు. చాలా ఈజీగా ఈ వడియాలను మనము ఒక 10-20 నిమిషాల్లోనే 100కు పైగా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ మనం వాటర్ని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ని మనము ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఆల్రెడీ తీసుకున్న బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా బాయిల్ వస్తున్నప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి దీన్నంతా కలుపుకొని మనం ఆల్రెడీ తీసుకున్న 1 కప్పు రవ్వ ఉంటుంది కదా, దాన్ని దీంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఒకవేళ అలా వదిలేస్తే మనకు రవ్వ అనేది ఉంటలుగా వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వేసుకుంటూ మనం ఇలా స్పూన్తో అయితే ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఉప్మా చేసుకున్నంత ఈజీగా మనం ఈ వడియాలని మనము ఒక్క అరగంటలోనే అన్నీ పెట్టేసుకోవచ్చు. మనం ఇలా 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనకు దీని కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మనకిది కొంచెము కూల్ అయిపోతుంది. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఒక కవర్ మీద కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ మనం ఇప్పుడు వడియాలని పెట్టేసుకోవాలన్నమాట. వీటిని మనము మరీ పల్చగా వేసుకోకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరిన తర్వాత మరీ పల్చగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. మనకు తీయడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి వడియాలన్నది కొంచెం మందంగానే పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండినంతా మనము కవర్ మీద అంతా అలా వడియాల్లాగా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక 10 నిమిషాల్లో మనకు చాలా ఈజీగా వడియాలనేది అన్నీ రెడీ అయిపోతాయి. వీటిని మనము ఒక 5 to 6 అవర్స్ వరకు అలా గాలికి వదిలేస్తే చాలు, ఎండకు అవసరం లేదు. ఇలా 5 to 6 అవర్స్ తర్వాత మనం వీటిని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి తిప్పేసుకోవాలన్నమాట. ఇలా నెక్స్ట్ డే కల్లా మనకు ఈ వడియాలు అనేది రెడీ అయిపోతాయి. వీటిని మనము ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అలా ఎండకు కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్గానే వీటిని వేయించుకోవచ్చు అనమాట. ఇలా నూనెలో వేసి మనం వేయించితే దీనికి మనము చేసుకున్న వడియాల కన్నా దీనికి మనకు డబల్ వస్తాయి అన్నమాట. చాలా క్రిస్పీగా, టేస్టీగా, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయన్నది మీరు నాతో షేర్ చేసుకోండి. కంపల్సరీగా మీకు కూడా చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి, మీరు వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాంటి కొత్త వీడియోల కోసం మీరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి.